మన్యం జిల్లా ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అయితే నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లతో మమేకమవుతున్న గీత రాష్ట్రానికి అందుతున్న కేంద్రం పథకాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గెలిపే లక్ష్యంగా స్థానిక గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యాలలో పాల్గొంటూ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇదే అంశంపై అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే అటు బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కూడా కూటమి అభ్యర్థులుగా ఇప్పటికే వస్తున్నారు. అలాగే వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో పార్వతీపురం మన్యం జిల్లాకి అయితే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే నిత్యం కూడా ఎప్పుడు కూడా ప్రజాదరణ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా మహిళా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా ఏదైతే అటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు ఎప్పుడు కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆవిడ ప్రచారంలో జోరు పెంచుతున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా ఆవిడకి అక్కడున్న ప్రజాదరణ రోజు రోజుకి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆవిడ ప్రస్తుతం ఎక్కువ ప్రజాదరణ ఆవిడ ఉద్దేశంలో ఎలా ఉందో మనం కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే, చెప్పండి. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా మిమ్మల్ని ఎంచుకున్న నేపథ్యంలో మీకున్న ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులు కనబడి, అయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీకు ఎలాంటి ప్రజాదరణ వస్తుంది? ప్రస్తుతం పార్టీ నేపథ్యం ఎలా ఉంది? మీ నేపథ్యం ఎలా ఉంది? బేసికల్లీ చెప్పాలంటే అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 6 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు అండ్ 1 ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం జరిగింది, చాలా నమ్మారు జగన్ని. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఆ నమ్మకాన్ని కంప్లీట్గా వమ్ము చేసి గిరిజనులు కంప్లీట్గా అన్యాయం చేశాడు. అలాగే బడుగు బలహీన వర్గాలకి కంప్లీట్గా అన్యాయం చేశాడు. ఏదైతే గిరిజనులు బడుగు బలహీన వర్గాలు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు అని చెప్పి తన సొంత చెల్లికి ఎలా అన్యాయం చేశాడో అంతకన్నా దారుణంగా ఇక్కడ అన్యాయం చేయడం జరిగింది. ప్రజల బతుకులు అంధకారంలోకి నెట్టారు. ఈరోజు మనం చూస్తే ఈ ఎలక్షన్ ఇంతకు ముందు ఎలక్షన్స్ కన్నా చాలా విచిత్రమైన ఎలక్షన్. ఎందుకంటే రావణాసుడు రాక్షసుడు ఒకడే, అలాగని మొత్తం రాముడు వానరసేన అంతా కలిసి పోరాడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చెడుకి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ చెడుని ఎదుర్కోవడానికి ఈరోజు మంచి అంతా కూడా కలిసి ఒకటై ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితేనే వ్యతిరేక ఓటు చీలనివ్వరని చెప్పి ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఈ కూటమి చారిత్రాత్మక కూటమి ఏర్పడడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. ఎందుకంటే ఒక రాక్షస పాలన, ఒక దుర్మార్గ పాలన, ప్రజా వ్యతిరేక పాలన అంతం చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలకి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో ఈ కూటమి ముందుకు కదులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అది అర్థం చేసుకుంటారు. ప్రచారంలో చూస్తే ఈరోజు ప్రజలు బయటకు వచ్చి మాకు ఇంత అన్యాయం జరిగింది అని ప్రజలు వారంతటి వారుగా ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. 35 లక్షల మంది ఈరోజు జబ్బుల బారిన పడి హాస్పిటల్లో ఉన్నారు, లివర్లు చెడిపోయి. అలాగే 30,000 మంది కంప్లీట్గా ప్రాణాలే కోల్పోయారు ఈ మద్యం వలన. మద్యపాన నిషేధం చేస్తానని వచ్చిన జగన్ ఈరోజు విషపూరితమైన మద్యం ప్రజలకు పోస్తూ వారి ప్రాణాలతో ఆడుకున్నాడు. ఈరోజు చూస్తే భూ సవరణ చట్టం కూడా చూస్తే ప్రజలు కంప్లీట్గా ఆస్తులు కూడా దోచుకోవడానికి రెడీ అయిపోయారు. అండ్ మనం చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. అమరావతి రాజధానిని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. యువతకు ఉపాధి లేదు, పిల్లలకు రక్షణ లేదు. సో ఈ పరిస్థితిలో ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలి. అండ్ కూటమిగా వస్తున్న బీజేపీ, జనసేన, టీడీపీ ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని ప్రజలే సంకల్పించారు. సో ఈ అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గతంలో మీరు ఎంపీగా చేసేటప్పుడు ఎటువంటి హామీలు కూడా ఇవ్వకపోయినప్పుడు కూడా మీరు చేసిన అభ్యర్థి ఎవరు కూడా చేయలేదనేది ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి మీరు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఇప్పటికే అలసి సొలసి సంక్షేమాల పేరుతో సంక్షేమంలోకి పోయాం, మాకు మమ్మల్ని రక్షించండి, మాకు సహాయం చేయండి అని మీ దగ్గర చాలా మంది వెల్పిస్తున్న పరిస్థితి. వారికి మీరు ఎలాంటి హామీ ముఖ్యంగా ఇద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆఖరి బిందువు వరకు ప్రజలకి చేర్చడంలో
నా వంతు 100% కృషి చేయడానికి నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో అందరూ సామాన్య ప్రజలకు ఏమేమైతే కావాలో అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. పర్టికులర్లీ ప్రతి గిరిజనులకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలన్నది ప్రధానమంత్రి గారి సంకల్పం. అట్ ద సేమ్ టైం మనం చూస్తే జల్ జీవన్ మిషన్లో వేల కోట్ల నిధులు మన రాష్ట్రానికి వచ్చినా తిరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 10% రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టాలో అది చేయకపోవడం వల్ల ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలి. అలాగే విద్య, వైద్యం రెండూ కూడా ఈరోజు కంప్లీట్గా నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సరిగ్గా లేవు, మందులు ఉంటే డాక్టర్లు లేరు. 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెట్టాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. అలాగే ఏకలవ్య పాఠశాలలు 22 ఉన్నాయి, 38 ప్రతి మండలానికి ఒక ఏకలవ్య పాఠశాల తీసుకురావాలని చెప్పి నేను సంకల్పిస్తున్నాను. అదే కాకుండా యువతకి ఉపాధి, ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ సెంటర్స్, ఏదైతే మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ అవసరమో, యువతకి ఉపాధి కల్పనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మహిళలు కూడా సాధికారత మీద మేము 100% కృషి చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఆవిడ ఖచ్చితంగా ఘన విజయం సాధించి ఇక్కడున్న ప్రజలకి మార్పులు తెచ్చి, ఎన్నో మార్పులు తెచ్చి సరైన సేవలు చేయాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి.